హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు నిబ్బా నిబ్బి లవర్స్ ఎట్లా మాట్లాడుకుంటారో టాపిక్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మీరు చూసి ఎంటర్టైన్ అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం చెప్తాను నా స్వాతి పిల్ల, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. బాగాసేపు అది మాట్లాడక నిన్న రాత్రి చేసిన రింగ్ అవుతుంది. ఫోన్ చేస్తాడు నా సాయిగాడు, నాతో మాట్లాడకుండా ఉండనే ఉండడు. నేను కూడా ఉండగాని. హలో స్వాతి. హలో. సాయి చెప్పు. నువ్వే చెప్పు, నేనేం చెప్పాలి? లేచినావా ఇంకా పండుకొనే ఉన్నావా? ఒక ఎంతసేపు పండుకొనే ఉంటాను. లేచిన ఎప్పుడు నువ్వు ఇంకా ఫోన్ ఎత్తలేవేందా అని చెప్తాను. తెలుసు స్వాతి, నువ్వు నా గురించి ఆలోచిస్తావని. కాదా మరి? నీ గురించి కాకపోతే నేను ఇంకెవరి గురించి ఆలోచిస్తా సాయి? నాకు ఇంకెవరు ఉన్నారు నువ్వు తప్ప. సరే కానీ నైట్ మంచిగా నిద్ర పోయినావా? పోయినా నీ గురించే కల వచ్చింది రాత్రి. అవునా? ఏం కలగన్నా పోయింది నా గురించి? ఏం లేదు, నువ్వు నేను గోవాకి పోయినామంట. నువ్వు నా కోసం బికినీ డ్రెస్ వేసుకున్నావట. నేను కూడా నీ కోసం స్విమ్ సూట్ వేసుకొని గోవా బీచ్లో స్విమ్ చేస్తానమాట, ఒకరినొకరం పట్టుకొని. చీ పాడు, ఎప్పుడు అవే కలలు కంటావా నువ్వు నా గురించి? ఏమో స్వాతి, నాకు అవే కలలు వస్తానే నీ గురించి. నువ్వైతే ఆ బికినీ డ్రెస్లా మస్తు అందంగా ఉన్నావు తెలుసా. నీ రింగు రింగుల జుట్టు, నీ తెల్లడి తోలు సూపర్ ఉండవు నువ్వైతే. చీ ఏంటి సాయి పొద్దు పొద్దున్నే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు? సరే కానీ మా అమ్మ వెళ్తుంది, మళ్ళీ తిడుతుంది. కాసేపు అయినాక ఫోన్ చేయను సరేనా? అబ్బా స్వాతి, మాట్లాడు స్వాతి. ఇప్పుడే ఫోన్ చేసిన కదా, కట్ చేస్తా ఉంటాను. అబ్బా సాయి, అమ్మ తిడుతుంది సాయి, కొద్దిసేపే తర్వాత మాట్లాడతా నీతోనే మొత్తం డే అంతా. ప్లీజ్ సాయి అర్థం చేసుకో. బాయ్ బాయ్ బంగారం, లవ్ యూ బంగారం, మిస్ యూ. స్వాతి 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 కట్ చేసింది. బిడ్డ నేను పనికోతున్నా, నువ్వు ఇంట్లోనే ఉండు, ఎటు పోకు సరేనా? టీవీ చూసుకుంటూ ఉండు, ఫోన్ చూసుకో, అన్నం తిని సపడేక వండుకో, బయటికి ఎటు తిరగకు. బాగా పాడుకోళ్ళు మంచోళ్ళు లేరు బయట, అంత నిన్ను ఎవరన్నా చూస్తే కన్నెత్తారు నీ మీద. అసలే అందంగా ఉంటావు నువ్వు. ఎటు పోకు బిడ్డ సరేనా? బయట తిరగకు. ఎవరి ఇంటికి వచ్చి ఎవరిని అడిగినా మా అమ్మ వచ్చినాక రారని చెప్పు సరేనా? అవ్వ నేను పనుకోస్తా బిడ్డ, బాయ్. సరే అమ్మా బాయ్, నువ్వు చెప్పనరా? సరే బాయ్, పోతున్నా. మా అమ్మ పనికి పోయింది మంచిగా, మా నాన్న కూడా లేడు. నేను సాయి గారిని మా ఇంటికి రమ్మంట ఇవాళ. హలో సాయి, మా ఇంటికి వస్తావా? మా ఇంట్లో ఎవరు మంచిగా, నువ్వు నేను అచ్చికపుచ్చికలు ఆడుకుందాందా. చెప్పనురా, రెడీ అయ్యకు, మళ్ళీ తొందర పోదు, ఎవరన్నా చెప్తారు. ఏంటి సతీ ఏమంటాను? ఇప్పుడు వస్తాను, మంచి వార్త చెప్పినావు నాకు. 5 నిమిషాలలో నీ ముందుంటా. స్వాతి ఇలా వచ్చేసిన. అబ్బా తొందరనే వచ్చినావు. నువ్వు రమ్మన్నాక నేను ఆగుతానా? నాకు రెక్కలు వచ్చిన తురికొచ్చిన నీకోసం. సరే దా కూర్చో, దా బెడ్రూమ్లో కూర్చుందో. యాహూ, నన్ను తాగుతావా సాయి? చాయ్, డికాషన్, కాఫీ ఏం చేయమంటావు నీకోసం? నాకేమద్దు కానీ కూర్చో, దా కాసేపు మాట్లాడుకుందాం మనం. రోజంతా ఏం చెప్తావు? సాయంత్రం రాక మా అమ్మ వచ్చేదాకా మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. కొంచెం ఏదో ఒకటి తినలేవు? ఇలా నేనే కూర అండి, నాకు కాకరకాయ వేసుకురా వల్ల తింటావా? కొంచెం కమ్మగా ఉంది. అబ్బా కాకరకాయ అండినా నువ్వు? చేయలేదా కూర? ఆ కాకరకాయ ఎంత మంచిగా అండినా నువ్వు అండినా అంటానుగా. ఒకసారి తీసుకురాపో, తినసెట్ ఎట్లుందో వేసుకొస్తున్నావు నీకోసం. ఇగో తినసాయి, తెచ్చిన అన్నం. అబ్బా వాసన చూసి కడుపు నింపుతాను కదా సాది, కమ్మగా వస్తాను వాసన. నువ్వైతే బాగా మాట్లాడుతుంది, నువ్వు వాసనతోనే కడుపు నిండుతుందా? అబ్బా అబ్బో కూర ఎందుకు బాబు గిట్ట పడేది? అమ్మో దీనికి ఎప్పదు, దీన్ని ఎట్లయినా పొంగిచ్చి లంచ్ టిఫిన్ అన్నీ వేయాలి దీని దగ్గరనే. ముద్దు ముచ్చటన్నీ దుబ్బాలి దీని దగ్గర నుండి. ఒక్కసారన్నా పట్టుకొని ఎత్తలేదు, ఎట్లయినా ఎలా బుట్టలు వేయాలి దీన్ని. అమ్మ కూర మంచిగా లేదని అసలు చెప్పదు దీనికి. ఏమైంది సాయి, ఏం మాట్లాడగలవు? ఎట్లుంది కూర? అబ్బా కమ్మగా ఉంది కూర, ఇంత చేదలేదు. చక్కెరేసండి నువ్వు స్వాతి. బాగా సరసాలు మాట్లాడుతున్నావు కానీ చాలు స్వాతిగా. అబ్బా బాగా తిన్నా చాలు, మళ్ళీ కొంచెం ఆయన తింటా కానీ ప్లేట్ ఆడ పెట్టి రాకు. ఇంకొంచెం దగ్గర కూర్చోవచ్చు కానీ స్వాతి, నీకోసం వచ్చిన కానీ నేను. ఎవరు వెళ్తా రావు, నేను మళ్ళీ అత్త చెప్పాను. అమ్మ ఏంది నువ్వు మళ్ళీ చెప్పని వచ్చిన? ఏమైంది? పనిలేదు ఏంది అలా? పని లేకపోడు కాదు బిడ్డ, నేను మా రూమ్లో ఫోను నీ రూమ్లోనే మర్చిపోయినా. రేపు చెప్పనా? నా రూమ్లో మర్చిపోయిందా? ఊరు నాయను నా రూమ్లో సాయిగాడు ఉన్నాడు. ఇప్పుడు అన్నీ చూస్తే నా కొంప ముందు తెలియాల. ఏదో ఒకటి మేనేజ్ చేసి మా అమ్మని తొందర పంపించాలి. ఏమైంది పూరికి? అటే బీరిపోయింది బిత్తిరి దాని రోజే. అనే స్వాతి ఏమైంది? ఫోన్ దేపో అని చెప్పి ఇంతసేపు అవుతాను. చెప్పని దేపో, నాకు పని పోతాను. ఇగో పోతానమ్మా, చెప్పన్నది ఎత్తా. స్వాతి నాది విని. స్వాతి
స్వాతి ఎవలే ఎవరున్నారే లోపల ఎవరు వెళ్తారే ఎవరు వచ్చిరే స్వాతి కొంప ముంచింది సాయిగాడు స్వాతి ఏమైంది స్వాతి ఎక్కడ దాక్కున్నావు ఈ దాగుడు ముద్దల తర్వాత ఆడదాంలే కానీ వచ్చి నన్ను హక్ చేసుకో నీ సుదూరమైన పెదవులతో నన్ను ముట్టాడు స్వాతి ఈ రోజు కోసం నేను ఎన్నో ఏళ్ళ నుంచి వేచి చూస్తున్నా స్వాతి రా స్వాతి స్వాతి రా నేను వాళ్ళు ఇవ్వాలని మా అమ్మ నాకు దినాలు ఎత్తుదిగా వస్తున్నారా వస్తున్నా నేను ఇస్తాయా నీకు ముగ్గులు వచ్చావా స్వాతి ఎవరు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు ఏమని స్వాతి అట్లెందుకంటాను సరసాలు ఆడుతున్నావా సరసాలు ఆడుతుందిరా ఇంకా ఆడుతుంది నీతో ఎందుకు ఆడది ఆంటీ హాయ్ ఆంటీ మీరు ఇప్పుడు వచ్చారండి నమస్తే ఆంటీ ఎవర్రా నీకు ఆంటీ బట్టే బాజుగా నా ఇంట్లోకి వచ్చి ఏం చెప్తున్నావురా నువ్వు అది కాదంటీ అది నేను స్వాతి ఫ్రెండ్ ఆంటీ నోట్స్ తీసుకుపోదామని వచ్చిన స్వాతి ఫ్రెండ్ అయితే నువ్వు హాల్ నుండి బుక్ అడగాలి బెడ్రూమ్లో నీకేం పనిరా ఈ ముఖం చూస్తే చదివే ముఖంలానే ఉన్నదా రా నిజమంటీ నేను మంచి చదువుతా అంటే అమ్మ చూడండి నేను మా క్లాస్లో ఫస్ట్ లీడర్ ఆంటీ కావాలంటే మా స్కూల్కి రేపు వచ్చి అడుగురా ఆంటీ బుక్కుల గురించి వస్తే బుక్కులు అడగాలి పోవాలి రాసుకోవాలి బెడ్రూమ్లో కూర్చొని స్వాతి రా స్వాతి అంటున్నావేందిరా అది ఏమవుతుందని వెళ్తున్నావురా నువ్వు ఆంటీ అమ్మ చూడండి స్వాతి నా చెల్ల సొట్టిరా ఆంటీ ఎక్కడుంటావు స్వాతి రా స్వాతి అన్న ఆంటీ అంతే అంతకు మించి నేను ఇంకే ఉద్దేశంతో నల్లేదంటీ స్వాతి నా చెల్ల సొంటిరా ఆంటీ చెల్లని మీ ఊళ్ళో ముద్దులు పెట్టుకుంటారా వారి ఆంటీ నిజంగా ఆంటీ ముగ్గులు ఆంటీ ఆంటీ ముగ్గులు వేసినవా బుక్కుల ప్రాజెక్ట్ వర్క్లో ముగ్గులు వేసుడు అయిపోయిందా ఆంటీ అన్న ఆంటీ ముగ్గులు ఆంటీ ముద్దులు కాదా ఆంటీ అవి నేను ఇత్తరారా నేను ఉన్నా కదరా నేను ఇత్త కదద్దా మాట పడకురారా నీకు ముగ్గులు కావాలనో ముద్దులు కావాలనో బుక్కులు కావాలనో హగ్గులు కావాలనో నేను ఉన్నా కదరా నేను ఇత్తరారా సచ్చింది కదా సాయిగాడు ఆంటీ నీ దండం పెడతా అంటే నన్ను వదిలే ఆంటీ ఇంకోసారి ఇంటి ముఖాన్ని రానంటీ అసలు ఈ కాళ్ళు దిక్కి రానంటీ నీ కొడుకు ఉంటున్నా ఆంటీ నా ముఖం చూసి వదిలే ఆంటీ నీ దండం పెడతా ఆంటీ నా కొడుకును కూడా నేను ఇట్టనేదంతారా అందుకే నా కొడుకు లెక్కనేదంతా నేను కూడా నువ్వు బాధపడకురా అస్సలే స్వాతి నువ్వన్నా చెప్పు స్వాతి నేను అన్నసంటున్నాను చెప్పు స్వాతి నేనే నాకు వనకచ్చుకుని నటించుకుంటా స్వాతి ఆంటీకి చెప్పు స్వాతి అపార్థం చేసుకుంటాను స్వాతి బిడ్డ నువ్వు లోపలికో ఇంకోసారి ఇట్లా నా బిడ్డ జోలికి వచ్చినా నా ఇంటికి వచ్చినా ఏది కాడి కోసి కాకుల గద్దలకి ఎత్తా దొంగ నా కొడక నా బిడ్డతో నీకు సోపతిందిరా నువ్వెట్టున్నావు నా బిడ్డ ఎట్లుంది వస్తే బాసుగా బాగా బలిపెక్కిందిరా నీకు అటు ఇటు ఖాళీగా తిరుగుతాను నా బిడ్డ అందంగా కనబడేసరికి దాన్ని లైన్లో పెడతా అందుతానవా దాని వెనుక నేను ఉన్నారా నీ అసొంటి బాడుకోళ్ళకు నేను ఇట్లనే చేస్తారా బిడ్డ పండ పెట్టి దొక్కుతా ఇంకోసారి నా బిడ్డ జోలికి వచ్చినా నా బిడ్డ పేరు తెలుసుకున్నా పేగులు మెడలు వేసుకొని తిరుగుతా ఏడి కాడికి షీర్త నిన్ను ఇంకోసారి నా బిడ్డ వెనుక పడ్డామని తెలిసిందంటే రాను పంపిస్తే నీకు లవ్వులు కావాలారా బాడుకో ఎంతున్నారా నువ్వు నా మూసే అంత లేవు నీకు లవ్వులు కావాలి పూరీలు కావాలారా పారప్ప హాస్పిటల్లో 4 రోజులు పడేటట్టు చేస్తా అప్పుడు తెలుస్తుంది నీకు పూరీలంటే లవ్వులంటే కొవ్వులంటే కొవ్వు బాగా కొట్టుకుంటానురా నీకు మంచి పని అయిందిరా నీకు ఇట్టనే వేయాలరా ఆంటీ నీ దండం పెడతా ఆంటీ నన్ను అట్లా ఏకంటీ నేను ఇంకోసారి నీ వాడి దిక్కి నీ ఊరు దిక్కి రానంటీ నా సందర్భం నేను బతుకుతా ఆంటీ నన్ను సాగొట్టకండి ఆల్రెడీ సగం చచ్చిపోయినా ఆంటీ ఇంకా నన్ను బలియకంటీ నీ దండం పెడతా ఆంటీ నా అమ్మ సుంటుంది ఆంటీ నువ్వు పోరాప పో బాడుకో ఇంకోసారి నా ఇంటి కడపనేది ఒకద్దు బిడ్డ మంచిగా చదువుకో నా గురించి నువ్వు తక్కువ అంచనా చూసినావు కదా నేను అందరు అసంటి అమ్మాయి కాదు నువ్వు మంచిగా చదువుకోవాలి నీకు నేనే పెళ్లి చేసి పంపాలి అంతేగాని అడ్డమైన లెక్కలు నువ్వు వేసినవనుకో ఆని ప్లేస్లో నిన్ను ఉంటావు నువ్వు సరే అమ్మా మంచిగా చదువుకుంటామ్మా నేను నీ పేరు నిలబెడతామ్మా నేను పనికి పోయేస్తా ఆడి ఏబట్టి గింతగానే లేట్ అయింది ఆ సేట్ ఏమంటాడో ఏమో సరే అమ్మా బాయ్ మంచిగా పోయి మంచిగా రా జాగ్రత్త నా సాయిగాడు ఎట్లనోడు ఏమో ఇది నాతో నా లైఫ్లో మాట్లాడాడు నేను కూడా ఏం చేస్తా మర్చిపోతే మెల్లమెల్లగా అని అయ్యో సరిత ఏమైంది నీ కొడుకు గందిగానే దెబ్బలు తాకినాయి ఏం చెప్పుడక్క 10 మందితో పోయిండు వాడిని దోస్తుని ఎవడు కొడతానని వీళ్ళు వాడిని కాపాడడానికి తండ్రుల పడొచ్చిందక్క ఎట్లా కొడుకు ఎట్లా అయినక్క ఇప్పుడు మంచమే దిగుతలేడక్క నా కొడుకు ఎట్లక్క చెట్టు అంత మనిషి మంచాల పడి ఉంటే నేను ఇట్లా చూస్తానక్క ఏం చేశాడక్క బాధపడక సరితక్క తక్కువ అవుతుంది ఏం దోస్తున్నావు మరి ఈడెందుకు కాపాడు ఏం జాగలు ఇటు సపడేకుండక అన్ని గివే అక్క నా దోస్తు అంటాడక్క ఎవరికి ఏమైనా ఈడ ఉరుకుతాడక్క ఎప్పుడు ఈడ గిట్లా అయినక్క నేను ఏం చేద్దునక్క చెట్టు అంత మనిషి ఇట్లా మంచాల పడి ఉన్నాడక్క ముఖమంతా కమిలిపోయిందక్క నా కొడుకు ఇట్లా అయిందక్క ఏమమ్మ ఊకే నేను ఏమైనా సచ్చినట్టు ఎడతాను ఊకే సపడైపోక పిల్లగాన్ని కొంచెం రెస్ట్ తీసుకొని అక్కదా మనం బయట రూమ్లో కూర్చున్నాందా ఆయన ముందు మనం గట్లా మాట్లాడితే ఇంకా ఆయనకు రంది కాదా అటే పోతే ఎట్లా రంది కాయంత రాయే సరదా బయట హాల్లో కూర్చున్నాందా అయ్యో నా కొడుక నీకేమన్నా అయితే నేనైతే బతుకుతా నా కొడుక నువ్వు లేకుంటే నేను ఎట్లుంటా నా కొడుక అయ్యో నా కొడుక
ఇప్పుడే చంపుతానవా అని నన్ను ఇప్పుడే సాగనంపుతానవా ఇక ఎందుకు అట్లా ఎడతానవే నువ్వు ఇడికి వెళ్ళమన్న ముందు ఉండప్పో అమ్మా స్వాతి ఎంత పని చేసినవి స్వాతి ఎవరో నువ్వు అన్నావు కాదు మీ అవ్వ కొడుతా అంటే సినిమా చూసినట్టు చూస్తాను అయ్యో అమ్మ ఆ పని కూడా అంటలేవు కాదు స్వాతి ఇంకోసారి అమ్మాయిలు అంటేనే భయపడేటట్టు చేసినారు కాదు మీరిద్దరు మీ అవ్వ నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది పక్క నుండి మంచిగా చూస్తాను అయ్యో ఆగమ్మ అని కూడా అంటలేవు నిన్ను నీ మూడు రోజు తాగచ్చి కొడతాడే నిన్ను కొడతాడు నీ అవ్వను కూడా కొడతాడు దాన్ని కూడా గుద్దాలని ఆ ముసలాన్ని కూడా దన్నాలని నిన్ను పెట్టి టార్చర్ చూడాలి నేను నీకు అంతకంత అవుతుంది మీ అవ్వకి అంతకంత అవుతుంది నన్ను కొట్టినందుకు మీ అవ్వ అంతకంత అనుభవిస్తుంది చూడు ఆ ముసలి దాని పళ్ళు ఇరిగిపోయి దాని కాళ్ళు పడిపోతుంది చేతులు పడిపోయి ఎట్లా కొట్టింది నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టింది కాదే స్వాతి ఇంకోసారి నీ పేరు కూడా తెలుసుకొని నీ పేరు తెలుసుకున్న నాకు చెడి కొట్టుకుంటుంది నేను బొంద పెట్టాను ఇది గడ్డకు పెట్టాను నీ అవ్వని బొంద పెట్టా దాన్ని గడ్డకు పెట్టా దాన్ని దిన్నాలు చెయ్య దాన్ని వారాలు వేయ దానికి ఇంతకింత అనుభవిస్తుంది అది ఇదే నా శాపమే మీకు బాయ్ ఫ్రెండ్స్ మీరైతే ఇంకోసారి లవ్వని గివ్వని అమ్మాయిలు వెనక పడకూరి అమ్మాయిలు వెనక పడ్డా దాని అమ్మలు గట్టిగా ఉన్నారో లేదో చూసుకోరు ఆయనతో గుర్తు ఎక్కుమనేటట్టు ఉంటే ఎట్లా